ఈ రోజైతే పెసరపప్పు చారు పెట్టానండి. పెసరపప్పు చారు ఇది. పెసరకట్టు అంటే మనం చింతపండు పులుసు అది పోసుకోము. ఇలా పెసరపప్పు చారు కింద మనం పులుపు వేసుకుంటామన్నమాట, చింతపండు పులుపు అది. అయితే ఈ వేసవికాలం ఇలా పెట్టుకుంటే సలవ చేస్తుంది కదండి పెసరపప్పు అనేది. నేను ఇంకా అలా పెసరపప్పు చారు కింద చేశాను అనమాట. పప్పు చారు కూడా బాగుంటుంది, కాకపోతే ఇలా అయితే బాగుంటుందని పెసరపప్పు చారు కింద చేశాను. నేనైతే పప్పునైతే గిన్నెలోనే ఉడకబెట్టేసుకున్నది, అదే గిన్నెలో ఉడకబెట్టేసుకున్నాను. కుక్కర్లో పెట్టకుండా పెసరపప్పు కాబట్టి మనకు తొందరగా ఉడికిపోతుంది కదా, ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇంకా పొద్దున పూట ఇంకా నేను అలా రెడీ చేసుకున్నాను, పిల్లల బాక్సుల్లో కూడా కావాలి కదా అని. అయితే నేను ములక్కాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఒక వంకాయ ఒకటి వేసానండి. ఇవన్నీ కట్ చేసుకుని, 2 ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకుని అయితే వేరే గిన్నెలో పెట్టుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని ఉడకబెట్టేసుకున్నాం మెత్తగా. అవి ఉడికిన తర్వాత, ఈ పెసరపప్పు ఉడికిన తర్వాత ఇవన్నీ కలుపుకుని కొంచెం చింతపండు పులుపు పోసుకుని మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దాన్ని బాగా మరగనివ్వాలండి. చారు అయితే బాగా మరిగిపోయిన తర్వాత తాలింపు అయితే వేసుకున్నాను లాస్ట్లో. అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ పప్పు చారు అయితే బాగుంటుంది, పెసరపప్పు పప్పు చారు టేస్టీగా కూడా ఉంటుంది. మనకి వేసవకాలం ఎక్కువ ఇలా రసాలు, పప్పు చారులు ఇలాంటివి అయితేనే బాగుంటాయి. దీని కాంబినేషన్ ఏదైనా ఫ్రై పెట్టుకున్నా కూడా బాగుంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి.